ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రములు. యేసుక్రీస్తు నామములో ఈ నూతన దినములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుని వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దామా? 121వ కీర్తన 3వ వచనంలో ఏమని రాసి ఉందంటే, ఆయన నీ పాదము తొట్టిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కొనుకడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం చేసే ప్రతి పనిలోనూ, మనం వేసే ప్రతి అడుగులోనూ మన పాదముల్ని తొట్టిల్లని దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన మాట. కాబట్టి భయపడకుండా మనం ప్రతి పనిలో దేవుని మీద ఆనుకొని మనం ముందుకు వెళ్ళినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తూ తోడుగా వచ్చేవాడై ఉన్నాడు. మన పాదములు జారి పడకుండా తొట్టిల్లకుండా కాపాడేవాడై ఉన్నాడు. అలాగే మనల్ని కాపాడటానికి ఆయన దూతలను ఆజ్ఞాపించి మనను రక్షిస్తుందని వాక్యం సెలవిస్తుంది. యెహోవా యందలి భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత వారిని కాపులుగా ఉండి వారిని రక్షిస్తుందని. కాబట్టి ప్రియులారా, మనం భయపడకుండా ఆ దేవాతి దేవుని మీద విశ్వాసం ఉంచి మన యొక్క భారమంతా కూడా ఆయన మీద మోపినప్పుడు మన పాదం ఆయన తొట్టిల్లనివ్వడు. మనని కాపాడటానికి ఆయన కొనకకుండా మనని కాపాడేవాడే ఉన్నాడు. ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చి మనల్ని దేవుడు కాపాడాలని, నడిపించాలని, తొట్టి లేకుండా ఉంచాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు. ఈ దినపు వాగ్దానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ వాగ్దానం ఎంతమంది అయితే ఆలకించారో, వీక్షించారో వారందరినీ కూడా తండ్రి వారి పాదము తొట్టులనివ్వక, వారిని కొనకకుండా తండ్రి నిద్రపోకుండా మీరు వారిని కాపాడే దేవుడు అయినందుకు మీకు స్తోత్రములు. బిడ్డలు చేయబోయే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి. అయ్యా, వారికి ఉన్న తండ్రి ప్రతి విధమైన ఆటంకాలు, అభ్యంతరాలన్నీ అయ్యా తొలగించండి. తండ్రి వారికి నాయన సహాయం చేయండి. అయ్యా, ఈరోజు ఎంతమంది నాయన నీకోసం ప్రార్థిస్తున్నారో, విజ్ఞాపన చేస్తున్నారో వారందరికీ మీ సహాయం దయచేయమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకొని అడుగుతున్నాను తండ్రి.